ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. ఎంపీస్తోని బీటెక్ పోవచ్చు, ఎంటెక్ చేసుకోవచ్చు, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానిలో చేయవచ్చు. ఇంకా డిమాండ్ అది ఐఐటి అంటాం కదా, ఐఐటి దాంతో ఉద్యోగాలు బాగా దొరుకుతాయి. పిలిచి ఉద్యోగం ఇస్తారు. 2 నెలల సంవత్సరం నెలకు 3 లక్షలు 4 లక్షల జీతం ఉంటుంది. సో మనకు అట్లా డిమాండ్ ఉన్న కోర్సు చదివినట్టయితే మనకు బాగుంటుంది. సో ఎంపీసీ అదైపోయింది. ఎంపీసీ కాకుండా మళ్ళీ ఇంకెన్నో అవకాశాలు ఎంపీస్తో ఎన్ని చూడండి, ఇక్కడ రాసింది ఎంపీస్తోని. ఇవి ఇక్కడ చూడండి, బీటెక్ అయిపోయింది, ఐఐటి అయిపోయింది, ఐఐటి అడ్వాన్స్ అయింది, ఎన్డీఏ. ఇది గుర్తు చాలామంది తెలియదు. ఎన్డీఏ అనే ఒక ఎగ్జామ్ ఉన్నది. వెంకయ్య సార్ చాలామందికి ఏంటంటే ఎన్డీఏ అనే ఎగ్జామ్ తెలియదు. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. రండి మీరు కూర్చోండి, ఇట్లా వాళ్ళు వింటారు. వాళ్ళకి మనం కావాలి కానక్కర్లేదు. మేము ఫ్రీగా వీడు బదులు పెడుతున్నాం మిమ్మల్ని. సార్ ఇక్కడ కూర్చుంటాడు, సార్ పాపం మిమ్మల్ని ఏదో డిసిప్లిన్ కూర్చుదాం అనుకుంటారు. కానీ మీకేంటంటే మీ జీవితం బాగుపడాలంటే నా స్పీచ్ వినండి. లేదు మేము మళ్ళీ స్కూల్ నాటి ఇట్లా కూర్చుంటే ఊగండి. ఏమైతే అంతే అయితే మళ్ళీ కాబట్టి మీకు బయలుపడుతుంది. మీరు సీరియస్గా ఉంటారా, నవ్వుతూ ఉంటారా, అది మీ ఇష్టం, మాకేం కాదు కదా. కాబట్టి సార్ హాయిగా కూర్చుంటారు, మీరు మాత్రం వినండి. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇది అయిపోయిందా, ఎన్డీఏ. సార్ ఎన్డీఏ ఇంటర్మీడియట్ ఎంపీస్లో టాప్ మార్క్స్ ఉన్నట్టయితే, పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే, అవసరమైతే కోచింగ్ పోవాలి, కూడా కోచింగ్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డిఫెన్స్ ఎగ్జామ్ రాసేటంటే అదొక డిగ్రీ కోర్సు. నావికాదళం విన్నారా, ఎయిర్ ఫోర్సు, వైమానిక దళం, తర్వాత ఆర్మీ, సైన్యం. ఈ మూడిట్లో మనకు ఆ కోర్సు, మూడిట్లో మనకు డిగ్రీ కోర్స్ అయిపోతుంది. 3 ఏళ్ళ డిగ్రీ కోర్సు కాగానే మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసేసి మీకు ట్రైనింగ్ పంపుతారు. కేరళలో ఒక చోట, అటు ఉత్తరప్రదేశ్కి ఒకటి 5 చోట, ఇట్లా 3 చోట్ల పంపుతారు, ట్రైనింగ్ పంపుతారు. డైరెక్ట్గా ఎన్డీఏ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఏమంటారు కొడతా, కమాండింగ్ ఆఫీసర్ అంటారు. కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ కల్నల్ ఇట్లా పదాలు ఉంటాయి మిలిటరీ లోపల. అట్లాంటి పోస్టు, కమాండింగ్ పోస్టు, కమిషన్డ్ ఆఫీస్, సిఇఓ అంటారు. సిఇఓ అంటే ఏంటంటే కమిషన్డ్ ఆఫీసర్. కమిషన్డ్ ఆఫీసర్ దొరుకుతుంది. అది దొరకదు. ఆ కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగం ఎంత విలువ అంటే మన జిల్లా ఎస్పీతో కన్నా పెద్ద పోస్ట్ అది. ఎంత వైభవంగా ఉంటుందో. మన చాలామందికి ఏంటంటే మన నూతులో కప్పలా ఎంతసేపు మన తెలిసే కూదాం, ఇదే చదువుదాం, మన గవ్వే గుర్తియా. మిలిటరీ పోతే మిలిటరీ ఎంత బాగుంటుంది లైఫ్ అనేది తెలియదు. వైమానిక దళం పోతే ఎంత బాగుంటుంది, ఎంత కష్టం ఉంటుంది, బాగుంటుంది, ఎంత బాగుంటుంది మిలిటరీ లైఫ్ కానీ, లేదా ఎయిర్ ఫోర్స్ కానీ, నావికా దళం కానీ చాలా బాగుంటుంది. డిసిప్లిను, ఎన్నో రకాల సదుపాయాలు, భద్రత, దేశం మొత్తం తిరగవచ్చు, అన్నీ ఫ్రీ. ఇక మీకు చెప్తుంది అరగంట పైన పోతుంది. కాబట్టి ఎన్డీఏ ఎగ్జామ్ అనేది చాలామందికి దొరకదు. పూణేలో ఉంటుంది అది, విన్నారా. చాలా కష్టపడి పాత పేపర్లను సాల్వ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే తప్ప ఎన్డీఏ రాదు. సో మీరు ఎవరైనా టాలెంట్ ఉన్నట్టే, సీరియస్ ఉన్నట్టు, అమ్మాయిలు కూడా చాలామంది ఎయిర్ ఫోర్స్ పైలట్గా పోతున్నారు. డైరెక్ట్ పైలట్ కావచ్చు. విన్నారా. మనం పైలట్ కావాలంటే మనం విమానం ఎక్కాలంటే ఏం చేయాలి, 5,000 రూపాయలు టికెట్ కొనాలి. ఇప్పుడు తిరుపతి పోయేది ఉంటే, ఇక మీకు ఉద్యోగమే విమానం నడిపేది ఉంటే మీరే నడుపుతారు విమానం మంచిగా. ఇంకా డ్రైవర్, బస్ డ్రైవర్ ఏమంటారు, విమానం నడిపే వాళ్ళు ఏమంటారు, పైలట్ అంటారు. మరి చూడు అంత చక్కని ఉద్యోగము. మరి ఇన్ని అవకాశాలున్నా ఏంటంటే ఎవడో దొరుకుతుంది, మనకెందుకు, మనకు కూడా దొరుకుతుంది. కానీ మీకు ఇష్టం ఉందా, మీరు సీరియస్గా ఉన్నారా, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా, ఇది ఇంపార్టెంట్. విన్నారా. సో ఈ రకంగా ఎన్డీఏ అయిపోయింది. ఇక బీ ఫార్మసీ అంటే మందుల కోర్సు, మందులు తయారు చేయడం. అది ఈ బీ ఫార్మసీకి డిమాండ్ ఉన్నట్టే లేనట్టే. అది మందుల కంపెనీలో, పరిశ్రమ కంపెనీలో చేయాలా, లేదా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ప్రైవేట్ గవర్నమెంట్ లోపల ఉద్యోగాలు తక్కువని. కాబట్టి కంపెనీలో చేస్తే మనకు 12 గంటల పని ఉంటుంది, అక్కడ అక్కడ అది అవుతుంది. బీ ఫార్మసీ నాకు ఎం ఫార్మసీ చేయాలా. కానీ అంతగా నాకైతే వ్యక్తిగతంగా ఏమంటే ఈ ఫార్మసీ ఇటువంటి వాటికన్నా మనకు ఇష్టపడి చేయండి. ఎందుకంటే మందులు అనుకుంటారు, ఇంకో మందులు కనుక్కోవడం, బీపీ ఏమైనా మందులు వాళ్ళే కనుక్కుంటారు, ఫార్మసీ వాళ్ళే కనుక్కుంటారు, వాళ్ళే తయారు చేస్తారు. అది మంచిదే, అది వేరే సంగతి. సరే, ఇంకేమైంది నెక్స్ట్ వెనక. ఇప్పుడు ఇది అయిపోయినాయి, ఎంపీసీ అయిపోయింది. మరి ఎంపీస్తో ఇదేనా ఇంకేమన్నా అంటే ఏమన్నా చెప్పండి. ఇదే కాకుండా ఎంపీస్తోని బీఎస్సీ ఎంపీసీ చేయొచ్చు. బీఎస్సీ ఎంపీసీ అంటే డిగ్రీ లోపల 3 కోర్సులు ఉంటుంది, 3 సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చాలా ఉంటాయి మీకు చెప్పాలంటే. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంకో కోర్సు 3 రకాలు ఉంటాయి. మ్యాథ్స్ కామన్ ఉంటుంది, ఇంకా 2 సబ్జెక్టు చేంజ్ అవుతా పోతాయి. అది బీఎస్సీ వేసుకుంటే. బీఎస్సీ ఎంపీసీఎస్ అంటాం, అది కూడా మంచిదే.
అది కూడా చాలా మంచిది తెలుసా, బీఎస్సీ మ్యాథ్స్తో చేస్తే మంచిది. ఇంకా అబ్బాయిలు మీరు తల కిందికి వేసుకోకూడదు, జీవితంలో ఎప్పుడు తల వంచకూడదు. జీవితంలో తల ఎట్లా ఉండాలా, ఇప్పుడు నేను ఎట్లా స్ట్రైట్గా ఉండదు, ఎట్లా ఉండదు, ట్రిమ్ ఎట్లా ఉండదు అండి, మంచిగా నీట్గా ఉండాలా, తల మీద తెచ్చుకో ఉండాలా, మరీ సిన్సియర్గా ఉండొద్దు. ఏదో ఇట్లా కూర్చోవద్దు, మంచి కూర్చోవాలా. మీరంతా కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ, బీమార్తో ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నవారు మీరు ఫిట్ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా మంచిగా కూర్చోండి. నేను మాత్రం కనబడుతున్నా, ఇంకోళ్ళని కనబడుతున్నారా? నా మాటలు వినబడుతున్నాయి, ఇంకా పక్కలో మాట్లాడుతున్నాయా? ఏం లేవు కదా. సో అందుకే, ఎందుకంటే మీరు పిల్లలు కాబట్టి, చిన్న పిల్లలు మీరు ఏంది మొన్నట్టు ఎంత అయిపోయింది మీకు ఏం తెలుస్తుంది పాపం, ఎంత చిన్న పిల్లలు మీరంతా కూడా. అందుకే మీకు చెప్పడం, మాకు హక్కు ఉన్నది, సారుకు నాకు కొట్టే హక్కు ఉన్నది, తిట్టే హక్కు ఉన్నది, అందుకే చెప్తున్నాం, విన్నారా? సో ఆ రకంగా మనకు ఇది ఇప్పుడు బీఎస్సీ అయిపోయి బీఎస్సీ ఎంపీసీ చేసినాం. బీఎస్సీ అనకి ఏం చేయాలి? ఆ 3 సబ్జెక్టులు బీఎస్సీ ఎంపీసీ అనుకోండి, ఎంఎస్సీ మ్యాథ్స్ చేయొచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేయొచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయొచ్చు. చూడు ఎంత బాగుంటాడు, గంట కూడా సరిపోదు మనకు అసలు. సో దాంతో ఏమవుతాయంటే ఎంఎస్సీ చేస్తే మనకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఉదాహరణకు ఇష్టమైంది, నేను ఇంతకుముందు సార్తో మధుకర్ సార్తో చెప్పినట్టుగా, నేను సెకండ్ ఇయర్లో ఉండగా డిసైడ్ చేసుకున్నా బీఎస్సీ ఎంపీసీ ఇష్టం. హైదరాబాద్ చదువుకున్నా. నాకు బాటనీ అంటే బాగా ఇష్టం. ఇంతకుముందు సార్ కూడా చెప్పిన బాటనీ అంటే బాగా ఇష్టము. బాటలో ఎక్కువ మార్కులు వచ్చేవి, ఫుల్ మార్క్స్. కెమిస్ట్రీలో అబవ్ యావరేజ్ అంటే 60 నుంచి 70, 80 దాకా వస్తుండే. బాటలో 90% పైన వస్తుండే. జువాలజీకి వచ్చేవరకల్లా ఇక బార్డర్ పాసు, అది ముందే కప్పలు అవి ఆనపాములు అది తలనొప్పి అయింది. అది నాకు ఎందుకో నాకు నచ్చకపోతుండే, ఆ క్లాస్ చక్క వినకపోతుంటే. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వినేవాడికి వింటాం. బార్డర్ పాస్ అతి కష్టం మీద పాస్ అయ్యేది. అంటే అప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి ఎగ్జామ్ ఉంటుండే, ఇప్పటిలాగా లేదు. మొత్తానికి సెకండ్ ఇయర్ అనుకో కెమిస్ట్రీ అనుకున్నా, కెమిస్ట్రీ చేసిన. ఒక నెల రోజులు ట్యూషన్ పోయినా, విన్నారా? ఫైనల్ ఇయర్ ఒక ట్యూషన్ పోయినా, మళ్ళీ ఒక నెల రోజులు కోచింగ్ పోయినా. ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన. ఎంఎస్సీ కెమిస్ట్రీ అని ఉద్యోగం దొరికింది. పిహెచ్డీ చేసుకోవచ్చు. పిహెచ్డీ చేస్తే పిహెచ్డీ అంటే ఏంటి? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టర్ అనే పేరు వస్తుంది, విన్నారా? సో ఆ రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేరేపు అంతా కూడా సార్ మాకు ఉద్యోగాలు దొరుకుతలేవు అది ఇది అని చాలామంది అంటారు. ఉద్యోగాలు బాగున్నాయి అబ్బాయిలు, విన్నారా? ఉద్యోగాలు చాలా ఉన్నాయి, ఉద్యోగాలు చేస్తూనే కావాలా, విన్నారా? ఉదాహరణకు ఆదిలాబాద్లో వీళ్ళ వెంకన్న సార్ యొక్క తమ్ముళ్ళే కదా, చిన్నాన్న కొడుకులు, చిన్న నరేష్ కదా, ఇంకో సురేష్, ఇంకొకతను శ్రీనివాస్. ఇలాకెళ్ళి పెద్దోడు బీఎస్సీ ఎంపీసీ చేసిండు, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిండు. ఆయనకు ఉద్యోగం దొరికింది శ్రీనివాస్కు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్గా దొరికింది, అయిపోయింది. అన్నం చూసి తమ్ముడు చేరిండు, అతను ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిండు, ఇంకో తమ్ముడు చేసిండు. ఆ ఇద్దరికి ఒకరికి పాలిటెక్నిక్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు పాలిటెక్నికే సార్ చెప్తారు, ఇద్దరు పాలిటెక్నిక్లో ఉద్యోగం చేస్తున్నారు, పాలిటెక్నిక్ లెక్చరర్గా. చూడు ఎంఎస్సీ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఎంఎస్సీ అవడే మార్చాము, ఎగ్జామ్ పడ్డది, రిటర్న్ టెస్ట్